బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ చైతన్యలో మరో దారుణం జరిగింది. హైదరాబాద్లోని శ్రీ చైతన్య స్కూల్లో చింతల్ పాఠశాలలో 15 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. కింద పడినటువంటి యాసిడ్ని శుభ్రం చేయని సిబ్బంది యాసిడ్ ఘాటు భరించలేక అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు. రక్తపు వాంతులు చేసుకున్నారు విద్యార్థులు. తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఇవ్వలేదు యాజమాన్యం. స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్కూల్లో పడినటువంటి ఒక యాసిడ్ని అక్కడున్నటువంటి సిబ్బంది సరైన సమయంలో క్లీన్ చేయకపోవడంతో ఒక్కసారిగా ఆ యాసిడ్ ఘాటు ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ యాసిడ్ ఘాటుకి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘాటు పీల్చలేక శ్వాసతో ఇబ్బంది పడ్డారు. అట్ ది సేమ్ టైం ఆ యాసిడ్కి సంబంధించి ఆ ఘాటు కళ్ళలో మంట ఇదంతా కూడా కలగలిపి రక్తపు వాంతులు కూడా వాళ్ళకు వచ్చాయి. రక్తం కక్కున్నారు. దీంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురైపోయి విద్యార్థులందరూ కూడా ఆసుపత్రి చేర్చారు. అయితే తల్లిదండ్రులకు మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చెప్పినటువంటి ఆ సమాచారం తెలుసుకుని తల్లిదండ్రులు ఒక్కసారిగా స్కూల్ దగ్గరికి వచ్చి శ్రీ చైతన్య స్కూల్ దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒకసారి నిన్న జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఆ తాలూకు దృశ్యాలు ఆ వీడియోలన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అవును పిల్లలకి మీ పిల్లలు ఉన్నారు మీరు కరెక్ట్ చెప్పండి, మీరు అబద్ధంగా చెప్పండి. మీ పిల్లలు అయితే ఇట్లా చేస్తారా? ఒప్పుకుంటున్నాం మేడం, మీరు ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు మేము తప్పు పట్టట్లేదు. కానీ వీళ్ళను హాస్పిటల్ పంపిన తర్వాత మీ స్కూల్ నుండి ఎందుకు కాల్ రాలేదు? ఎక్కడ వచ్చింది వీళ్ళు? ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్ వచ్చి చెకప్ అయ్యి బ్లడ్ వచ్చింది. స్కూల్లో థర్డ్ ఫ్లోర్లో ఎవరో యాసిడ్ రిలీజ్ చేశారంట. క్లాస్లోకి వెళ్ళినాక కళ్ళు తిరిగి పడిపోయాను. అందరూ అట్లానే జరిగింది. థర్డ్ ఫ్లోర్ మొత్తం ఎవరో కావాలని రిలీజ్ చేశారంట. వరుస ఘటనలు ఒకదాని వెంట మరోటి విద్యార్థులు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి విద్యార్థుల ప్రాణాలకు కూడా కనీసం బాధ్యత లేకుండా ఈ యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయంటే ఎలా చెప్పాలి వీళ్ళకి సమాధానం? ఏ రకంగా వీళ్ళకి బుద్ధి చెప్తే బాగుంటుంది? అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకదాని వెంట ఒకటి కనీసం ఆ విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ జరిగిందన్నా, విద్యార్థులకి ఆత్మహత్య చేసుకొని చనిపోయారన్నా, విద్యార్థులు స్ట్రెస్ గురయ్యారన్నా, విద్యార్థులు అనారోగ్య పాలయ్యారన్నా యాజమాన్యాల తప్పే కారణం. అన్నిటికీ కారణం వాళ్ళైతే దాన్ని బయటికి పొక్కకుండా కనీసం ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఈ రకంగా చేస్తున్నారంటే ఇక్కడ మీరు చూడండి. ఆ క్లాస్ రూమ్లో యాసిడ్తో క్లీన్ చేశారట. అక్కడ యాసిడ్ పడి ఉన్నది. ఆ విద్యార్థులు ఆ శ్వాసని పీల్చలేక, ఆ ఘాటైనటువంటి ఆ స్మెల్ని పీల్చలేక వాళ్ళు ఇబ్బంది పడిపోయి శ్వాసతో అనేక రకాల ఇబ్బందులు పడిపోయి వాళ్ళ రక్తం కూడా కక్కున్నారంటే కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మేము ఫస్ట్ ఎయిడ్ చేశామని చెప్పి ఎంత అసమర్థంగా, ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళ మాటలున్నాయి చూడండి. ఆ యాజమాన్యం ఆ పిల్లల మాన ప్రాణాలని పణంగా పెట్టి ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్లో చేర్చారట. ఇది గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. మీరు హాస్పిటల్ చేర్చడం గొప్ప కాదు. అక్కడ ముందస్తుగా యాసిడ్ పడింది, ఆ ఘాటైనటువంటి స్మెల్ వస్తుందని చెప్పి విద్యార్థులు చెప్పినప్పుడే అక్కడి నుంచి వారిని తరలించాల్సింది. నిజంగానే కనుక మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, ఆ విద్యార్థుల యొక్క ప్రాణాల పట్ల మీకు నిజంగా బాధ్యత ఉంటే ఆ తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వాల్సింది. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా మీరు అంతటగా ఒక హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం, ఫస్ట్ ఎయిడ్ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారా? సో ఇక్కడ వరుస ఘటనల నేపథ్యంలో శ్రీ చైతన్య యాజమాన్యాల పైన మీ అభిప్రాయం ఏంటి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి నేను మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్తాను. దేవిక, అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి? యాసిడ్తో నిజంగానే ఆ విద్యార్థులు చెప్పినట్టుగా రూమ్లు క్లీన్ చేశారా, లేదంటే అక్కడ యాసిడ్ పొరపాటున పడిందా? అసలు ఏం జరిగింది? ఇది ఒక క్లాసులో జరిగిందా? మొత్తం స్కూల్లో వివిధ క్లాసుల్లో ఇదే పరిస్థితి నెలకొందా?
ఎస్ మనోజ్, చింతల్లో శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. స్కూల్లో ఏదైతే 3వ అంతస్తులో ఒక బాత్రూమ్ లో సడన్ గా అంటే ఎవరైతే క్లీనింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు క్లీనింగ్ చేస్తూ మరి యాసిడ్ ని అలానే వదిలేశారా, లేకపోతే అది కింద పడిందా, దాని మూత సరిగ్గా పెట్టలేదా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఒక్కసారిగా ఆ గదిలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో దాదాపుగా 30 మంది విద్యార్థులు కూడా ఒక్కసారిగా ఆ స్మెల్ కి కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం, మరికొంతమంది రక్తపు వాంతులు చేసుకోవడం, అస్వస్థకు గురై ఒక్కసారిగా చాలా విషమంగా ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. వెంటనే ఏదైతే శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం ఉందో వాళ్ళు ఎవరికీ చెప్పకుండా, అంటే తల్లిదండ్రులకు కూడా రక్తపు వాంతులు వస్తున్నా కూడా ఒకవైపు తల్లిదండ్రులకి చెప్పకుండా వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఇంకొక చూసుకుంటే తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఒకవేళ మీ విద్యార్థులు కూడా ఎవరైతే మీ పిల్లలు కూడా ఇదే విధంగా ఉంటే మీరు ఈ విధంగానే చేస్తారా అని చెప్పినప్పటికీ కూడా మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేశామంటూ కూడా చాలా నిర్లక్ష్యంగా చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా శ్రీ చైతన్య కాలేజ్ లో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఆసుపత్రికి తరలించిన విషయాలు కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు పాఠశాలలో శ్రీ చైతన్య పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నప్పుడు మరి ఎందుకని తల్లిదండ్రులకి చెప్పట్లేదు అనే ప్రశ్న అడిగినా కూడా నిర్లక్ష్యపు సమాధానం అని చెప్పొచ్చు. అసలు ఎవరికి చెప్పకుండా క్లాస్ రూమ్ లోని యాసిడ్ తో క్లీన్ చేశారా, వాష్రూమ్స్ నా అసలు ఏం జరిగింది? వాష్రూమ్స్ లో యాసిడ్ తో క్లీన్ చేస్తే ఆ వాష్రూమ్ కి వెళ్ళినటువంటి ఆ విద్యార్థులు మాత్రం అస్వస్థతకు గురయ్యారా? ఎస్ ఏంటంటే ఏదైతే 3వ అంతస్తులో బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ యాసిడ్ అనేది ఎక్కువ అధిక మొత్తంలో పడడం వల్ల దాని స్మెల్ అనేది విద్యార్థులు ఎవరు కూడా పీల్చుకోలేని పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే మామూలుగా కొంచెం యాసిడ్ ఉంటేనే మనం ముక్కు పూసుకుంటేనే తల తిరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ అధిక మొత్తంలో యాసిడ్ అనేది కింద పడడం వల్ల ఆ వాసనకు అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 30 మంది విద్యార్థులు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయి రక్తపు వాంతులు చేసుకున్నారు. అంటే మరి అక్కడ ఉన్న యాజమాన్యం ఏదైతే శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఉందో అక్కడ మరి ఏం చేస్తున్నారు? ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి గల కారణం ఏంటి? గతంలో కూడా చూస్తున్నాం, మరి ఇప్పుడు కూడా విద్యార్థులు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి జరిగిన ఘటన చెప్పేంత వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు అసలు ఏం జరిగిందన్న విషయాన్ని యాజమాన్యం వాళ్ళకి కన్వే చేయలేకపోయింది. కొంతమంది విద్యార్థులు ఏంటంటే మనోజ్ ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే హాస్పిటల్లో ఏదైతే చింతలో ప్రాణధార హాస్పిటల్ ఉందో అక్కడ కొంతమంది విద్యార్థులు హాస్పిటల్ సిబ్బందికి చెప్తే వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పాల్సిన పరిస్థితి కూడా నెలకొనిందని చెప్పారు. వెంటనే తల్లిదండ్రులకు చెప్పంగానే వాళ్ళ హాస్పిటల్కి వచ్చి పిల్లల పరిస్థితి చూసి మళ్ళీ అక్కడ నుంచి వెంటనే ఏదైతే చింతలో శ్రీ చైతన్య పాఠశాల ఉందో అక్కడికి వెళ్లి ధర్నా చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ధర్నా చేస్తున్నా కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి. మరి తరచుగా శ్రీ చైతన్య యాజమాన్యం మీద ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ప్రస్తుతానికైతే 10 మంది విద్యార్థుల పరిస్థితి అయితే పర్లేదు అంటూ కూడా అక్కడ హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి 20 మంది విద్యార్థులకు మాత్రం కొంచెం అటు ఇటుగా అంటే కొంచెం చెప్పలేని పరిస్థితి అంటూ కూడా అక్కడ హాస్పిటల్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. రైట్ దేవిక, సో మొత్తం మీద హైదరాబాద్ లోని చింతల్లో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఒక్కసారిగా మరోసారి చర్చనీయాంశంగా మారింది, వార్తల్లోకి ఎక్కింది. వారు వాష్రూమ్స్ ని అధిక మొత్తంలో యాసిడ్ ఉపయోగించి క్లీన్ చేశారు. యాసిడ్ స్మెల్ కాస్త అక్కడ వెళ్ళినటువంటి విద్యార్థుల్ని ఆ టాయిలెట్స్ ఉపయోగించిన విద్యార్థులకు మొత్తం కూడా ఆ యొక్క యాసిడ్ స్మెల్ పీల్చలేక ఏకంగా రక్తపు వాంతులు అయ్యాయంటే చూడండి ఏ రకంగా జరిగింది అక్కడ సిచ్యువేషన్ అనేది. అయితే ఆ విషయాన్ని కనీసం ఆ తల్లిదండ్రులకు చేర్చాలి కదా. ఆ విద్యార్థుల ప్రాణాలు నిజంగా అక్కడ అనారోగ్య బారిన పడితే కాలేజీ అక్కడ స్కూల్ యాజమాన్యం తప్పిదంతో భాగంగా అక్కడ విద్యార్థుల ప్రాణాలకు సంబంధించి ఇబ్బంది తలెత్తితే కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా వీళ్ళైతే నిర్ణయం తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేయడం, ఫస్ట్ ఎయిడ్ చేస్తానని చెప్పి గొప్పలుగా చెప్పుకోవడం, ఆ తల్లిదండ్రులకి వెళ్ళి విద్యార్థులు ఈ రకంగా జరిగిందని చెప్పేంత వరకు కూడా వారికి ఎటువంటి సమాచారం లేదు. అంటే యాజమాన్యం నిజంగా ప్రాణాలు పోయినా కూడా తమకు సంబంధం లేదు, ఈ రకంగానే ఉంటామన్నట్టుగా వివరించినట్టు కనబడుతోంది. నిజంగానే అనుకోని సంఘటన జరిగి ఇంకేదైనా జరిగి ఉన్నా కూడా విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులకు సమాచారం ఉండదు, మాకు సంబంధం లేదు, ఏం జరిగిందో కూడా తెలియదు అన్నట్టుగానే డబ్బులుంటే ఏదైనా చెల్లుతుంది, తమ దగ్గర డబ్బు ఉంది, తమ యాజమాన్యుల దగ్గర డబ్బు ఉంది, తమ నిర్వాహకుల దగ్గర డబ్బు ఉంది, తమకున్నటువంటి ఆ శ్రీ చైతన్య పేరు దగ్గర డబ్బు ఉంది, ఇన్ని రకాల డబ్బు ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతామని ఒక అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారేమో. కానీ 1 కాదు 2 కాదు వరుస క్రమంలో కాలేజీల్లో స్కూల్లో ఇదే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఇటువంటి ఘటనలపైన యాజమాన్యాల తప్పు కనుక తేలితే వారిపై ఎటువంటి చట్టరీత్యమైనటువంటి చర్యలు తీసుకుంటారు, కఠిన చర్యలు అమలు చేయాలని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి చూద్దాం ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన ఏంటి, ఏ రకంగా ఇబ్బంది పడ్డారు. చిన్న చిన్న పిల్లలు కూడా
బ్లడ్ వచ్చింది. స్కూల్లో థర్డ్ ఫ్లోర్లో ఎవరో యాసిడ్ రిలీజ్ చేశారంట. క్లాస్లోకి వెళ్ళినాక కళ్ళు తిరిగి పడిపోయాను. అందరూ అట్లానే. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.